నేను స్వయంగా ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం నాకు తెలుసు. రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్ వచ్చి ఒక జాతీయ పార్టీగా మేము కాకినాడ తీర్మానాన్ని కట్టుబడి ఉన్నాం, 2 రాష్ట్రాలు కావాల్సిందని చెప్పి ఆనాడు మళ్ళా మొట్టమొదటిగా సపోర్ట్ చేసిన పార్టీ, సపోర్ట్ చేసిన నాయకుడు రాజ్నాథ్ సింగ్ గారి గురించి నాకు మర్చిపోతుంది. నాకు ఇప్పటికి గుర్తు, నేను తెలంగాణ చిన్నమ్మ పిలబడినటువంటి మన అమ్మ సుష్మా స్వరాజ్ గారు, నేను స్వయంగా వారితో తెలంగాణలో అనేక సందర్భాల్లో మీటింగ్లను ఇద్దరు కలిసి అంతం చేస్తున్నాడు. ఆనాడు యాదగిరి గారు పార్లమెంట్ పార్టీ చనిపోయి ఒక ఉత్తరం రాస్తే, ఓ దేశంలో ఉన్నటువంటి మేధావులారా, రాజకీయ నాయకులారా, మా సాగుని కనపత్ర సోనియాగాంధీ చెప్పి ఉత్తరం రాస్తే, తెలంగాణ చిన్నమ్మగా ఆనాడు తెలంగాణ యువతికి, విద్యార్థి లోకానికి బిడ్డలారా చావకండి, మేమున్నాం విరాళిలో అని చెప్పి ఆనాడు ప్రదర్శించినటువంటి పార్టీ, ప్రదర్శించిన నాయకులు సుష్మా స్వరాజ్ విషయం మర్చిపోదు. ఇంతమంది కుమార్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఇద్దరు మాత్రం పార్లమెంట్ సభ్యులే. ఆనాడు పార్లమెంట్ లో 543 సీట్లలో ఇవాళ మెజారిటీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎగబడి ప్రయత్నం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ వీళ్ళ సభలో ఇవాళ రాజకీయాలు చేయకండి, ఇప్పటికే అనేక మంది పిల్లలు చనిపోతున్నారు, వాటికి అని చెప్పి భాజపా బయటికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆనాడు నిష్కర్షగా నిజాయితీగా సపోర్ట్ చేసింది కాబట్టి ఇవాళ మనం ఏర్పడేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూస్తా ఉన్నాం. ఇవాళ ఒక కొత్త వరవడికి, ఒక కొత్త పద్ధతికి తెలుగు భాష ఉండేది, కానీ బాధ అనిపిస్తా ఉంది. ఆనాడు నీళ్ళ కోసం వేలాది పిల్లలు తమ అమూల్యమైన కాలం నిలబెట్టిండు. ఇవాళ ఆ చరిత్రకి, అమరత్వానికి, ఇవాళ ఆ త్యాగాలకు సంబంధం కూడా ఎట్లా మనం చూసాం. మేము అసెంబ్లీలో కృష్ణ గారు పార్టీ చూడలేదుగా, నేను ఆ పార్టీలో చూడలేదుగా అనేక అవమానాలు ఎదుర్కొంటూ వచ్చిందని తెలంగాణ కుక్కలు చెప్పని ఇస్తారని కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక గొప్ప రాష్ట్రంగా ఏర్పడే రాష్ట్రాలని చెప్పి ఫైట్ చేశాం. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 5 సంవత్సరాలు నేను రాష్ట్రపతి చూసిన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ ఇవాళ ఉప్పు పుట్ట కూడా చేసి మోడల్ దెబ్బతీసి అలా తెలంగాణలో చిరోపంలో ప్రయాణం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కాదు తప్ప నిజంగా తెలంగాణ ప్రజలు కాదు. ఇక్కడ అన్ని వర్గాలున్నాయి, అన్ని వర్గాలున్నాయి, చేసే శక్తి ఉన్నది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇంతమంది చెప్పినట్టుగా రేపు ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ మోడీ గారి అండతో ఇవాళ పక్కగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ దృష్టిపోతుంది. అంతకంటే ఎక్కువ చూసుకోవడానికి రాష్ట్రం తెలంగాణ భావిస్తా ఉన్నారు. తప్పకుండా ఇవాళ సమాజం కూడా వాళ్ళకి చూస్తా ఉన్నాం. ఇక లాభం ఇస్తూ మళ్ళీ పాత చరిత్రని, తన గొప్పతనాన్ని, తన అభివృద్ధిని చాటుకోవాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఆ చారిత్రక సన్నివేశంలో ఇవాళ మన నాయకులు, మన పార్టీ అంతా కూడా నాయకత్వం వహించాల్సి ఉంది. ఆ దిశగా మన అడుగులు వేయాల్సి ఉంది. ఆ దిశగా పార్టీ పోరాటం తప్పని చేస్తారని చెప్పి ప్రజానికి ఆశ్రయిస్తూ రేపటి కాలం మళ్ళీ ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని చెప్పి ప్రజలు గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరవీరులందరికీ కూడా జవాబు అర్పిస్తూ సెలవుతున్న తెలంగాణ.